హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకైతే వచ్చేసానండి. సాధారణంగా పాలు అనేది తెల్లగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నల్లటి బర్రె పాలు కూడా తెల్లగానే ఉంటాయి. అయితే ఒక జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయి. ఇంతకీ ఆ జంతువు ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెడితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే అండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. పాలు మన అందరి ఇళ్లలో రోజు వినియోగిస్తూ ఉంటాం. ఈ పాలు ఆవు లేదా గేదె నుంచి వస్తూ ఉంటాయి. దీనిని ఇంటి సభ్యులందరూ తాగుతారు. కొంతమంది పాలతో టీ లేదా కాఫీ కూడా తయారు చేసి తాగుతారు. ఆరోగ్యకరమైన జీవితానికి పాలు ఎంతో అవసరం. ఇక బిడ్డకైనా పోషకాహారానికి పాలు అత్యంత ముఖ్యమైనవి. పాలు పిల్లల తల్లి లేదా ఆవు గేదెలకు చెందినవి కావచ్చు. వైద్యులు కూడా పాలు తాగమని సిఫార్సు చేస్తారు. ఇక ప్రపంచంలో ఏ పాలైనా తెల్లగానే ఉంటాయి అని మనం అనుకుంటాం, కానీ ఓ జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. నల్లటి పాలు ఇచ్చే జంతువు కూడా ఒకటి ఉంది. దాని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఆ జంతువు ఏదో తెలుసుకుందాం. నలుపు రంగు పాలు ఆడ నల్ల ఖడ్గమృగం ఇస్తాయి. వీటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గమృగం అని అంటారు. నల్ల ఖడ్గమృగం అత్యంత క్రీమీ పాలను కలిగి ఉంటుంది. ఖడ్గమృగం తల్లిపాలు నీటిలాగా ఉంటాయి. 0.2% మాత్రమే కొవ్వు ఉంటుంది. ఈ పల్చటి పాలు జంతువుల నెమ్మదిగా పునరుత్పత్తి చక్రాలతో ఏదైనా కలిగి ఉండవచ్చు. నల్ల ఖడ్గమృగాలు 4 నుండి 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మాత్రమే సంతానోత్పత్తి చేయగలవు. అవి 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు సుదీర్ఘ గర్భధారణను కలిగి ఉంటాయి. ఒక సమయంలో ఒక దూడకు జన్మనిస్తాయి. అప్పుడు అవి తమ పిల్లల్ని పెంచడానికి చాలా కాలం గడుపుతాయి.